ఎస్వి యూనివర్సిటీ వీసీ శ్రీకాంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూ వీసీ ఛాంబర్ను ముట్టడించాయి విద్యార్థి సంఘాలు. 5 సంవత్సరాలుగా ఎస్వీలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేకి చెప్పి రాజీనామా చేస్తానని వీసీ శ్రీకాంత్ రెడ్డి అనడంతో మరింత వాగ్వాదం చోటు చేసుకుంది. మా ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యే పెత్తనం ఏంటని టీడీపీ యువ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఛాంబర్ నుంచి వీసీ బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఎస్వి యూనివర్సిటీ వీసీ శ్రీకాంత్ రెడ్డిని వెంటనే రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూ వీసీ ఛాంబర్ను ముట్టడించాయి విద్యార్థి సంఘాలు. 5 సంవత్సరాలుగా ఎస్వీలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేకి చెప్పి రాజీనామా చేస్తానని వీజీ శ్రీకాంత్ రెడ్డి అనడంతో మరింత వాగ్వాదం చోటు చేసుకుంది. మా ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యే పెత్తనం ఏంటని టీడీపీ యువ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఛాంబర్ నుంచి వీసీ బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల వీసీలను రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ యామిని, మొత్తం మీద ఎస్వి యూనివర్సిటీ వీసీ ఛాంబర్ ని అయితే ఈ రోజు విద్యార్థి సంఘాలు, ఇటు టీడీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కూడా ఏదైతే ముట్టడించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీసీ శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మీరు ఎందుకు అంటే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దిగిపోయినప్పటికీ ఇంకా ఎందుకు ఉన్నారంటూ నిలదీయడగా వాళ్ళు అంటే మాకు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే మమ్మల్ని పెట్టారు, వాళ్ళు చెప్తే నేను రాజీనామా చేస్తానడం ఆడ ఏదైతే గొడవకు దారి తీసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎస్వి యూనివర్సిటీలో ఎన్నో అవకతవకలకైతే పాల్పడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిధులు చాలా వరకు అంటే హాస్టల్కు సంబంధించి కావచ్చు, మరోవైపు అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు చాలా దుర్వినియోగం చేశారని, మరోవైపు జూ పార్క్ వరకు వెళ్లేటువంటి రోడ్డు విస్తరణ కోసం ఎస్వి యూనివర్సిటీ నుంచి ఈ స్థలాన్ని కేటాయించి పూర్తిగా యూనివర్సిటీని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నించారని గతంలోనే విద్యార్థి సంఘాలు గొడవ చేసినప్పటికీ ఆ విద్యార్థి సంఘాలని పోలీసులతో పూర్తిగా అరెస్ట్ చేయించిన పరిస్థితి. కానీ ఈసారి పూర్తిగా ప్రభుత్వం పడిపోవడంతో పూర్తిగా ఏదైతే పోలీసులు కూడా అక్కడ జోక్యం చేసుకొని పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీసీ శ్రీకాంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేయగా ఆయన ఒక్కసారిగా వారి నుంచి తప్పించుకొని వెనక డోర్ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన రాజీనామాపై ఇంకా స్పష్టత రాని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే సుమారు ₹1,00,00,000 నిధులు దారి మళ్లించారని చెప్పి ఇప్పటికే ఆయన మీద అయితే కొన్ని అంటే ఆయన మీద ఆరోపణగా ఉన్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఆయనపై విచారణ చేపట్టి అతనిపై చర్య తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. థ్యాంక్ యూ.